హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీనాథ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనాథ్ టెక్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్లో లెనోవో ఐడియాప్యాడ్ 3 ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో లెనోవో ఐడియాప్యాడ్ 3 ఇది కోర్ i3 10th జనరేషన్, 8GB ర్యామ్ అండ్ 1TB హార్డ్ డిస్క్, విండోస్ 10 హోమ్ ఎడిషన్తో వస్తుంది. ఇది థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్, 15.6 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, ప్లాటినం గ్రే అండ్ 1.7 kgs వెయిట్ విత్ ఎంఎస్ ఆఫీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రైసింగ్ అనేది మనకి 39,990 చూపిస్తుంది. బట్ ఇది నేను ఆఫర్లో అరౌండ్ 34,000కి నేను పర్చేజ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, 33,990కి నేను పర్చేజ్ చేశాను. సో ఎర్లియర్ ఆఫర్లో ఏంటంటే ఇది మనకి 34,000కి మనకి వచ్చింది. సో దీని స్పెసిఫికేషన్, ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. 19.9 mm థిక్నెస్, స్టార్టింగ్ ఎట్ 1.7 kgs ఓన్లీ, క్యూ కంట్రోల్, 7 hours బ్యాటరీ లైఫ్, 15.6 inches full HD anti-glare screen, two-sided narrow bezel, camera with privacy shutter, then Dolby audio and 2 into 1.5 watts dual speaker. So ఈ ల్యాప్టాప్ యొక్క హైలైట్స్ చూద్దాం. స్టైలిష్ అండ్ పోర్టబుల్ థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్, 15.6 inches full HD, TN 220 nits anti-glare, లైట్ ల్యాప్టాప్ వితౌట్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్, అంటే దీనికి DVD డ్రైవ్ అనేది లేదు. సో ఇంకొంచెం కిందకి స్క్రాల్ చేద్దాం, దీన్ని జనరల్ స్పెసిఫికేషన్స్ అనేది చూద్దాం. ఇది మోడల్ నెంబర్, ల్యాప్టాప్ యొక్క మోడల్ నెంబర్ 15IML05. దాని సిరీస్ వచ్చి ఐడియాప్యాడ్ 3, కలర్ వచ్చి ప్లాటినం గ్రే, టైప్లో థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ అని ఉంది. సూటబుల్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ మల్టీ టాస్కింగ్, బ్యాటరీ బ్యాకప్ అప్ టు 9 hours, పవర్ సప్లై 45 watts AC అడాప్టర్, ఎంఎస్ ఆఫీస్ ప్రొవైడెడ్ ఎస్. ప్రాసెసర్ అండ్ మెమరీ ఫ్యూచర్స్, ప్రాసెసర్ బ్రాండ్ వచ్చి ఇంటెల్ కోర్ i3 అండ్ జనరేషన్ వచ్చి 10th జనరేషన్, ఎస్ఎస్డి లేదు, ర్యామ్ వచ్చి 8GB ర్యామ్, DDR4 టైప్, హార్డ్ డిస్క్ కెపాసిటీ వచ్చి 1TB. మనం ఇక్కడ చూడాల్సింది క్లాక్ స్పీడ్ 2.1 GHz విత్ టర్బో బూస్ట్ అప్ టు 4.1 GHz, ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 12GB. సో ఆల్రెడీ మనకి ఇందులో ఇన్బిల్ట్ వచ్చి 8GB వచ్చింది. సో అప్ టు 12GB వరకు మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ర్యామ్ ఫ్రీక్వెన్సీ 2666 MHz, క్యాషీ వచ్చి 4MB, RPM 5400. సో గ్రాఫిక్ ప్రాసెసర్ వచ్చి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ UHD, నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చి 2, ఓఎస్ ఆర్కిటెక్చర్ వచ్చి 64-bit, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 హోమ్ అనేది ప్రీలోడెడ్ వస్తుంది. దీంట్లో యూఎస్బి పోర్ట్ వచ్చి 1 into USB 2.0 అండ్ 2 into USB 3.2 జనరేషన్ 1, అంటే 3.2 పోర్ట్స్ వచ్చి 2 ఉన్నాయి దీంట్లో. సో టోటల్గా ఇక్కడ 4 పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో HDMI అండ్ 3 USB పోర్ట్స్, 3లో ఒకటి 2.0 అండ్ మిగతా 2 కూడా 3.2 జనరేషన్ 1 పోర్ట్స్, 1 HDMI పోర్ట్. ఈ ఫస్ట్ వన్ వచ్చి HDMI పోర్ట్. టచ్ స్క్రీన్ లేదు దీంట్లో. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చి 1920x1080, టచ్ స్క్రీన్ అనేది లేదు. స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 inches అండ్ స్క్రీన్ రెజల్యూషన్ 1920x1080 పిక్సెల్. స్క్రీన్ టైప్ ఫుల్ HD, built in dual speaker and internal mic, built in array microphone. Sound properties 2 into 1.5 watts stereo speakers with Dolby audio. సో వైర్లెస్ LAN వచ్చి ఇది 11AC 2x2, బ్లూటూత్లో వర్షన్ 5.0 ఉంది. సో వెబ్ కెమెరా వచ్చి 720 పిక్సెల్ వెబ్ క్యామ్ విత్ ప్రైవసీ షటర్, ఫింగర్ ప్రింట్ లేదు. దాని కీబోర్డ్ ఇంగ్లీష్ నాన్ బ్యాక్లెట్ కీబోర్డ్, పాయింటర్ డివైస్ టచ్ ప్యాడ్, ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019. సో ఇది 1 year వారంటీ ఉంటుంది, బట్ ఆఫర్లో అనేది ఎడిషనల్ ఇంకో 1 year అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీని స్పెసిఫికేషన్స్. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో అనేది చూద్దాం. సో పార్సెల్ ఆల్రెడీ వచ్చింది. సో నేను ఇప్పుడు పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను, లెనోవో ల్యాప్టాప్కి సంబంధించి. సో స్పెసిఫికేషన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది i3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్, ఫుల్ HD స్క్రీన్. ల్యాప్టాప్ చూడడానికైతే చాలా స్టైలిష్గా ఉంది, స్లీక్ మోడ్లో. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇది వచ్చి బ్యాక్ వ్యూ. సో లెఫ్ట్ సైడ్ పోర్ట్స్,
సో దీనికి ఏంటంటే DVD డ్రైవ్ ఇన్బిల్ట్ లేదు. సో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే మనకి విండోస్ 10 హోమ్ అనేది ప్రీలోడెడ్ వచ్చింది ఓఎస్ విత్ MS ఆఫీస్ సాఫ్ట్వేర్. కెమెరాకి జస్ట్ సీల్ ఉంది, అది తీసేస్తున్నాను. సో ఇది Core i3 ప్రాసెసర్, 10th జనరేషన్, ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్. ప్రైవసీ షటర్ ఆన్ వెబ్ క్యామ్. ఇక్కడ చూడండి మీరు, మనం దాన్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు. సో మనం లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అక్కడ షటర్, అది క్లిక్ చేస్తే మన కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఇన్స్టలేషన్కి ఒక 10 to 15 minutes టైం తీసుకుంటుంది. ప్రీలోడెడ్ ఓఎస్ కాబట్టి అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ల్యాప్టాప్ చూడడానికి అయితే స్టైలిష్గా ఉంది, స్లిమ్ మోడల్, కీబోర్డ్ లేఅవుట్ ఇది. Hi there, I'm Cortana, and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. If you need an assistive screen reader, press the Windows, Control, and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. Your region is set to the United States. Is that right? Your keyboard is set to US. Want to stick with that? Do you also type with another keyboard layout? Now we have some important setup to do. Sit back and relax while we work our magic. Please don't turn off your device. Still setting things up. Thanks for your patience. We're still working. Please don't turn off your device. Thanks for your patience. We're still working. Your computer will restart before you continue.
సో ఫైనల్గా విండోస్ 10 ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో మనకి దీనికి ప్రీలోడెడ్ యాంటీవైరస్ అనేది ఉంది, మెకాఫీ యాంటీవైరస్. ఇది 30 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి 30 days లెఫ్ట్ అని చూపిస్తుంది. దెన్ మనము స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ అప్డేట్స్ చూపిస్తుంది. సో ఈ విండోస్ అప్డేట్స్ మీరు క్లిక్ చేస్తే మీకు విండోస్ 11 సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సో ఇది ఒక 1 hour 1.5 hour టైం తీసుకుంటుంది ప్రాసెస్. సో వన్స్ మనం అప్డేట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే పీసీ కంపాటబిలిటీ ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా అవుతుంది. అప్డేట్స్ అనేవి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నాయి. సో అప్గ్రేడ్ టు విండోస్ 11 చూసారా, పెండింగ్లో ఉన్నాయి. సో 1 by 1 ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది పీసీ. సో ఎవరికైతే హార్డ్వేర్ కంపాటబుల్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో దీనికి ఏంటంటే మనకి విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లింక్ చేయాలి. లింక్ చేస్తే ఇక ప్రాసెస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇది విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడేషన్ చేసే ప్రొసీజర్. సో ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను.